తుమ్మూరు తీర్థం అనగానే పాప వినాశనం నుండి సుమారుగా 7 కిలోమీటర్లు దట్టమైన అటవీ మార్గంలో ప్రయాణిస్తే అక్కడ తుమ్మూరు తీర్థం అనేది ఉంటుంది. ఆ తుమ్మూరు తీర్థానికి చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున టీటీడీ భక్తుల్ని అనుమతిస్తుంది. మనం చూడొచ్చు, ఇప్పుడు పాప వినాశనం నుండి తుమ్మూరు తీర్థం వెళ్ళే దారిలో ఉన్నాము. ఇక్కడి నుంచి దాదాపుగా 7 కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో భక్తులు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ప్రతి ఏటా కూడా చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున పవిత్ర స్నానాలు చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు భక్తులు. ఇందుకు సంబంధించి టీటీడీ కూడా పలు ఏర్పాట్లు చేసింది. ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే పాప వినాశనం నుండి తుమ్మూరు తీర్థం వెళ్తారో అటువంటి వారికి ఆ అటవీ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకి మంచినీరు కావచ్చు, ఆహారం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేస్తుంది టీటీడీ. అదేవిధంగా ఇక్కడ మెడికల్ క్యాంపును కూడా పెట్టి ఏదైనా అత్యవసర వైద్య సదుపాయాలు అవసరమైతే వాటిని కూడా టీటీడీ అందజేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ భారీ ఎత్తున టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ విభాగము వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని భక్తుల్ని లోపలికి అనుమతించడం జరుగుతుంది. అంటే లోపలికి వెళ్ళే భక్తులు తమ వెంట ఎటువంటి మండే స్వభావం ఉండే కర్పూరం కానీ అదేవిధంగా అగ్గిపెట్టె ఇలాంటివన్నీ కూడా ఇక్కడే తీసి పడేస్తారు. అంటే అటవీ ప్రాంతంలో ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నిప్పు వేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళే భక్తులకు దాదాపుగా అటువంటివేవి అనుమతించరు. టీటీడీనే ఇక్కడ భక్తులకి మంచినీరు, ఆహారము ఇవన్నీ కూడా అందజేసి పంపుతుంది. అయితే ప్రతి ఏటా వేలాదిగా భక్తులు పౌర్ణమి రోజున తుమ్మూరు తీర్థం చేరుకొని అక్కడ స్నానాలు అయితే చేయడం జరుగుతుంది. మొత్తం నిన్నటి నుంచి వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి స్నానాలు చేశారు. ఈరోజు చివరి రోజు కావడము, అదేవిధంగా భక్తులందరూ కూడా ఉదయం 6 నుండి 10 వరకు మాత్రమే పాప వినాశనం నుండి ఇటు తుమ్మూరు తీర్థానికి అనుమతించడం జరుగుతుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లంతా కూడా టీటీడీ చేపట్టింది. మనము చూడొచ్చు, ఇప్పుడు పాప వినాశనం డ్యామ్ వద్దనున్నాము. ఇక్కడి నుంచే భక్తులు టీటీడీ అందజేసే అన్నప్రసాదాలు కావచ్చు, మంచినీరు అవన్నీ కూడా ఇక్కడి నుంచి వాటిని తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వాళ్ళు అటవీ ప్రాంతంలో వెళ్ళడం జరుగుతుంది. అయితే కొంతమంది భక్తులు తిరుగు ప్రయాణం కావచ్చు, అది వెళ్ళే ముందు కావచ్చు, ఇక్కడే భోజనాలు ఆరగించడము, ప్రసాదాలు స్వీకరించి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. మొత్తంగా ఇక్కడ చూసినట్లయితే నిన్నటి నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకి చేరుకొని ఇక్కడ తుమ్మూరు తీర్థం దర్శనానికి రావడం జరిగింది. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాటిని తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారండి? தமிழ்நாடு. எங்க இருந்து வந்தீங்க? வேலூர். என்ன எப்படி இருக்காங்க, எதுக்கு வரீங்க நீங்க? அங்கே தும்புரு தீர்த்தம் வந்து நல்லா இருக்கு. ஸோ தீர்த்தத்தில் குளிக்கிறதுக்காக வந்திருக்கோம் இங்கே. తమిళనాడు నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి చేరుకొని పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మొత్తం 2 రోజుల పాటు ఈ తుమ్మూరు తీర్థానికి అనుమతించడం జరిగింది. అక్కడ ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే అక్కడ ఉండే భక్తులను తరలించడానికి కూడా ఇక్కడ టీటీడీ సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద భక్తులైతే వేలాదిగా అక్కడికి చేరుకుని స్నానాలు చేయడం జరిగింది. కెమెరామ్యాన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.